కాబట్టి ఉన్నారు. అమరావతిలో ఇప్పుడు ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అదేదో యూనివర్సిటీలోనే దానికి తగ్గోళ్ళకి ఆ లోపలే పెట్టేశారు వాళ్ళకి కూడా హాస్టల్స్. లేకపోతే బస్సులు వేసి తీసుకొస్తున్నారు వాళ్ళు బెజవాడి నుంచి గుంటూరు నుంచి. ఇంకా ఎక్కడ ఉండాలి, ఎందుకు ఉండాలా, ఇది సమస్య. అదే దాని వల్లనే అక్కడ ఇబ్బంది అవుతోంది. ఒకటి కానీ మొదటి నుంచి రైతులు చాలా ఆశపడ్డారు, చాలా ఆశలు పెట్టుకున్నారు, బాబు గారు రావాలని బలంగా వాళ్లే కోరుకున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు 3 రకాల ఆవేదన వాళ్ళల్లో కనిపిస్తుంది రైతులకు సంబంధించి. ఒకటి ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు వాళ్ళకి ఇస్తానన్న ఫ్లాట్లో, రిటర్నబుల్ ఫ్లాట్లో మౌలిక సదుపాయాలతో ఇంకా ఇవ్వకపోవడం, ఎప్పుడు ఇస్తారో గ్యారంటీ లేదు. రెండో విషయం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లు అమ్ముకోవడానికి చాలా నిబంధనలు అడ్డుపడుతున్నాయి. దాని మీద కూడా కాస్తంత వాళ్ళు ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇక మూడో విషయం ఏంటంటే గెజిట్ నోటిఫై అనేది అసలు ఎప్పుడు అవుతుందా లేదా, ఒక చట్టబద్ధత కల్పించండి బాబు, మాకు ఒక గ్యారంటీ ఉంటది అనేది వాళ్ళే కోరుకుంటున్నారు. ఇలాగా ఈ 3 రకాల ఆందోళనల నుంచి ఒక రకమైన వ్యతిరేకత అయితే బాబు గారి మీద వ్యక్తం అయితే అవుతుంది అక్కడ. దీని నుంచి ఆయన బయటపడాలంటే అది బాబు గారి చేతిలోనే నిర్ణయం ఉందా, ఎందుకు జాప్యం జరుగుతుంది, 14-15 నెలలు అయిపోతుంది, ఇంకెప్పుడు వీటి మీద ఈ 3 కారణాల మీద నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు? అంటే వీటన్నిటికీ కూడా విత్తు ముందా చెట్టు ముందా లాంటి సమస్య ఉంది బాబు గారి ముందు. ఇప్పుడు గెజిట్ నోటిఫై చేసేసేయాలనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జ్యూరిస్డిక్షన్ ఇవ్వాలి. ఉట్టి ఆ 29 గ్రామాలు అంటే దేశంలో అతి చిన్న రాజధాని అవుతుంది.